తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యములు స్వతంత్రించగరా. మనం ఇప్పుడు తన ఆత్మ స్వభావంలో మనం ఉన్నాము అని కూడాను వాక్యం సెలవిస్తుంది. నమ్మట్లేదా? రోమపత్రిక 8:9 చదువుదాం. మరి ఈ వాక్యము, ఈ అద్భుతమైనటువంటి దేవుని యొక్క సందేశము అర్థమవుద్ది, లేకుంటే అర్థం కాదు. ప్రకటన గ్రంథం అందులో అలా ఉంటుంది. చదువమ్మా. మీరు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారండి? ఇప్పుడు ఎవరికి వారుగా ఆత్మ స్వభావులై ఉన్నారు మీరు. హల్లెలూయా. సో మన స్వభావం అంతా దైవికమైన స్వభావము. దేవుడు మన లోపల ఉన్నాడు. ఆత్మ స్వభావంతో మనల్ని మార్చేశాడు ఆయన. కనుక మనము ఆత్మ స్వభావంతో ఉన్నాం. వాళ్లకు దేవుడు చెప్పే సంగతులు అర్థమవుతాయి. ఒకవేళ మనకి ఇంకా దేవుని యొక్క వాక్యం అర్థం కావట్లేదంటే దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడలేదని దాని అర్థం. హల్లెలూయా. కనుక మర్మాలన్నీ కూడాను దేవుడు తన ఆత్మ ద్వారా తెలియజేయడు. ఆత్మ జీవులుగా ఉన్న మనకు మాత్రం అర్థమవుద్ది చాలా చక్కగా. కనుక మనం జ్ఞాపం చేసుకుందాము. పరలోక సత్యాల దేవుడు ఇక్కడ జ్ఞాపం చేస్తా ఉన్నాడు. ఆకాశం తెరవబడింది, అక్కడికి ఆహ్వానం, ఇక్కడికి ఎక్కి రమ్ము అని. ఇది రేప్చర్తో సమానంగా ప్రభు దగ్గరికి మనం వెళ్ళడం అని. అంటే ఏడెండ్ల విందు కొరకు వెళ్ళడం, దాంతో సమపోలుస్తా ఉన్నారు. ఈ రమ్ము అన్నటువంటి ఒక్క మాటను దేవుడు మనలందరికీ పిలిచాడు ఇక్కడికి తన సహవాసానికి. 1 కొరింథీ 1:9 ప్రభువు ఆహ్వానాన్ని తెలియజేశాడు. ఇక్కడికి తన సహవాసానికి పిలిచాడు దేవుడు. ఇక్కడికి ఆయన పరలోకమందున్న దేవుడు. పరలోకానికి నీకు నాకు ఆహ్వానం చేశాడు ఆయన. నేను చెప్పాను ఇది పరలోక సమూహం అని. ఇప్పుడు మనమంతా కూడా దేవుని యొక్క రాజ్యంలో మనం ఉన్నామని. సో దేవుని రాజ్యంలో ఉన్నటువంటి మనకు దేవుడు తన యొక్క పరలోక రాజ్యం యొక్క మర్మాలు ఈ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నాడు. మనం జ్ఞాపం చేసుకోవటానికి అర్హత కలిగినటువంటి వారుగా మనం జీవించాలి. ఒక ఉపమానం యేసు ప్రభు వారి భూమి మీద ఉండేటప్పుడు తెలియజేశాడు. మత్తయి సువార్త 22 మొదటి 13 చదివితే చాలా పొడవుగా ఉంది. నేను మీకు విషయాన్ని చెప్పేస్తాను. దేవుడు ఒక విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు రమ్మని ఏర్పాటు చేయబడిన వారందరికీ పిలిచాడు. వింటున్నారా? హల్లెలూయా. ఏర్పాటు చేయబడిన వారందరికీ దేవుడు పిలిచాడు. అందరినీ కాదు. మీకు ఆహ్వానం అందింది. యేసు ప్రభు దేవుడని మీకు ఆహ్వానం అందింది. ఆయన పరలోక రాజ్యంలో మీరు ఉండాలని మీకు ఆహ్వానం అందింది. ఇది ఎప్పుడు నిర్ణయం అయింది? జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప దేవుడయ్యా! నీ కొరకు దేవుడు అనాది కాలం ఈ భూమి పుట్టక మునుపు సంఘ సహవాసంలో నువ్వు ఉండాలని, పరలోక రాజ్య సంబంధమైనటువంటి ప్రజల్లోనూ ఉండాలని. హల్లెలూయా. సో గనుక దేవుడు ఎంత విశిష్టమైన సంగతి ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ఒక విందును ఏర్పాటు చేసి ఆ విందుకు ఆహ్వానం చేస్తే చాలామంది ఈరోజు నాకు చాలా పనులున్నాయ్యా కనుక నేను విందుకు రాలేను పోయినారు. ఒకరు పొలం పనికి, ఇంకొకరు వారి ప్రత్యేకమైన పని పాటలు కలిగి అందరు కూడాను ఎవరు మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయినారు. రాజు ఏం చేశాడని అంటే, అయ్యా నువ్వు పోయి వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఎక్కడ ఎవరు కనిపించినా కానీ తారతమ్యం లేకంటగా, ఇందాక పత్రికలు ఇచ్చి ఆహ్వానం చేశాను, నువ్వు రావాలి పేరును పిలిస్తే వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినారు. లాభం లేదు, నువ్వు ఊర్లో పడు, ఎవరెవరు ఎంతమంది కనిపిస్తే అందరికి చెప్పేసి అయిపో అని పంపించారు. దండోర వేసి అందరికి చెప్పగా పిలువబడినటువంటి వారు, ఏర్పాటు చేయబడినటువంటి వారు సంఘంలో లేరు, కానీ బయటోళ్లే ఉన్నారంట. చైనా దేశం ఇప్పుడు అలా ఉంది. బైబిల్ గ్రంథం చదివారంట వాళ్ళు. భారతదేశంలో 2% మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. చైనాలో ఇప్పుడు 8% మంది ఉన్నారు. రాగల ఇంకొక 5-10 సంవత్సరాల్లో చైనా మొత్తం క్రైస్తవులు అవుతున్నారని అధ్యయనం చేస్తున్నట్టు వారు చెప్తా ఉన్నారు. పిలువబడినటువంటి వారు, ఏర్పాటు చేయబడినటువంటి వారు కొద్ది మందే. కానీ దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఉంటావు. నువ్వు రాజ్య సంబంధులుగా ఇక్కడే, పరలోక సంబంధులుగా నువ్వు ఇక్కడే సంఘ సహవాసంలో నువ్వు ఉంటావు. నీకు ఆ మనస్సు, లౌకికమైనటువంటి మనస్సు ఆ బయటికి నీకు లాగదు. నీతిమంతుల సభలో నిలవలేరు, లోక సంబంధులు నిలవలేరు, లౌకిక సంబంధులు నిలవలేరు, దేవుని సంబంధులు, పరలోక రాజ్య సంబంధులు మాత్రమే ఇక్కడ ఉండగలుగుతారు. కనుక మరి విందు ఏర్పాటు చేసి అందరికి పిలిస్తే అందరు కూడా రాలేదు, కానీ ఏర్పాటు చేయబడినట్టు కొందరు మాత్రమే రాగలిగారు. కానీ వస్తే దైవ సంబంధమైనటువంటి మర్మాలు తెలుసుకుంటారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు, వారి కుటుంబంతో సుఖ సౌఖ్యములతో బ్రతుకుతారు. ఇది చాలా దీవెనకరమైన సత్యం. కనుక సంగమా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఒక విందుని ఏర్పాటు చేసి పిలిస్తే చాలా మంది రాలేదు. ఏర్పాట్లో లేకపోయినటువంటి వారు వచ్చి చేరారు. అంటే అనాది కాలంలో దేవుడు వారిని ఏర్పాటు చేశాడు కనుక ఈరోజు వచ్చి వాళ్ళు
దైవ సంబంధమైన సహవాసంలో వారు కూర్చోగలిగారు. దైవ సంబంధం రాజ్యంలో వారు సభ్యులుగా ఉన్నారు. దైవ సంబంధం పరలోక రాజ్యంలో వారు భాగస్థులైపోయినారు. హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం పిలిచినా రాలేకపోతున్న మనిషి అంటే వారి యొక్క అవభావ స్వభావాలన్నీ కూడా ఎలా ఉండొచ్చు అంటే మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ఒకసారి ఎవరు దేవుని యొక్క సన్నిధి సహవాసం నిలవగలుగుతారో దేవుడు జ్ఞాపం చేస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదామా. నీ గుడారములో అతిథిగా ఉండదగినటువంటి వారెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించే వారెవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించే వారై ఉండాలి. ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకుండా సత్యమే పలికేటటువంటి వారు, నిజమే పలికేటటువంటి వారు, శుద్ధ హృదయం కలిగినటువంటి వారు, విమోచించబడినటువంటి వారు, రక్షింపబడినటువంటి వారు మాత్రమే ఎక్కడ ఉంటారండి? తన పరిశుద్ధ పర్వతం పైన ఉంటారు. హల్లెలూయా. మీరందరూ ఎవరో మీకు తెలియాలి. ఇప్పుడు మీరందరూ కూడాను పవిత్రులై ఉన్నారు, పరిశుద్ధులై ఉన్నారు. దేవుని యొక్క గుడారంలో నివసించేటటువంటి యోగ్యత, ధన్యత, భాగ్యము కలవారై ఉన్నారు. హల్లెలూయా. ఎంత భాగ్యం అండి! ఈ భాగ్యము చాలా మందికి లేదు. ఈ భాగ్యము చాలా మందికి లేదు. మనం ఎలా ఉన్నామో, మన యొక్క ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయో మీకు అర్థం కావాలి. మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు అర్థం కావాలి. ఈరోజు ఇక్కడ ఉన్నారంటే దేవుని మహాకృప. ఈరోజు మన సంఘ సహవాసాన్ని పరలోక రాజ్య సంబంధమైనటువంటి రాజ్యంలో ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏ క్షణమైనా రావచ్చు, మేఘం మీదికి ఎక్కిరా అని పిలిచేటప్పుడు నువ్వు ఇలాంటి అవభావాలు ఉంటే వెంటనే మనము మారిపోతాం. ఎలా మారిపోతాము? మహిమదేహంతో మారిపోతాం. రోకలి ఇసురుతూ ఉంటారంట. ఉన్నటువంటి వారు ఎత్తబడతారు, ఒకరు విలువబడతారు. కొంతమంది ప్రార్థన గుంపులు కూడుకుని ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది విడువబడతారు అని రాసి ఉంది. ఆ దుర్ఘటనలో మనం కనుక మిగిలిపోతే చాలా అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గనుక భయంతో, వణుకుతో, సత్యంతో, ధర్మంతో, పరిశుద్ధతతో, నీతితో, విమోచన బాంధవ్యంతో మన ఐక్య సంబంధమైన ఈ సహవాసాన్ని కొనసాగిస్తూ ప్రభు వైపు చూస్తున్నట్లయితే ఆయన మేఘారుడై అక్కడ కనిపించినప్పుడు అమాంత మహిమదేహంతో మనం ఎత్తబడతాం. హల్లెలూయా. విడువబడితే 666 యొక్క మరి ఉద్రిక్తమైనటువంటి శ్రమ శోధనలో ఇరుక్కుంటాం. తర్వాత చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని బైబిల్ పాఠం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2-3 వచనాలు చదువుదాం. నేను ఆత్మావసుడనై తిని, అదిగో ఒక సింహాసనం వేయబడింది. అక్కడ సింహాసనశీనుడై ఉన్నాడు దేవుడు. ఆయన సూర్యకాంతం లాగా, పద్మరాగంలాగా ఆయన వికసిస్తూ ప్రకాశిస్తూ ఉన్నాడంట. అక్కడ సూర్యుడు అంటే వెలుగిచ్చేవాడు కదా, వెలుగిచ్చేవాడు. ఆయనలో ఎలాంటి దోషాలు మనకు కనిపించవు. సూర్యగ్రహణం అని అంటారు కదా, ఆ రోజు పాము ఒకటి వచ్చి సూర్యుడిని మింగేస్తుంది అని. సో సూర్యుడు భూమికి కనిపించకపోతే లోకమంతా చీకటే. కానీ సూర్యునిలో ఏ మచ్చ లేదు. ఆయన మరి పవిత్రుడై ఉన్నాడు, ఆయన వికసిస్తూ ఉన్నాడు. తన వెలుగంతా కూడా భూమి మీదికి సరళంగా ఆయన పంపిస్తా ఉన్నాడు. నువ్వంత స్వచ్ఛంగా ఉండాలి, ఎందుకంటే నీ దేవుడు అంత స్వచ్ఛంగా పరిశుద్ధుడై వికసిస్తూ ఉన్నాడు. పరలోక సింహాసనంలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. నువ్వు అక్కడికి ఎక్కి వెళ్ళాలంటే నీవు అతనిలా నువ్వు మెరుస్తూ ఉండాలి, వికసిస్తూ ఉండాలి. నీలో అరామరా ఉంటే గనుక పాము వచ్చి మనల్ని మింగేస్తుంది, సూర్యుడికి మింగేనట్టుగా. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వచ్చేనట్టుగా మన జీవితం అయిపోద్ది. మీకు అర్థమవుతుందా? గ్రహణం అంటే ఏంటి? ఒక శోధన, ఒక వేదన, ఒక బాధ. కనుక మన జీవితాలకి అవి రాకుండా ఉండాలంటే ప్రభు మనకు ఆయన పవిత్రపరిచాడు కదా, అనాది కాలం నిన్ను ఏర్పాటు చేశాడు, విమోచించాడు, తన రాజ్యంలో చేర్చాడు. నువ్వు పరిశుద్ధమైన తన సొత్తైన జనాంగంగా దేవుడు నిన్ను తీర్చిదిద్దాడు. నువ్వు దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. ఆ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. దాన్ని నువ్వు ఎప్పటికి కూడా కొనసాగిస్తూ ఉండాలి. పరలోకం నేను పోవాలంటే, పరలోక ప్రయాణం కట్టాలంటే, అక్కడ నేను ఉండాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఏ విధంగా ఆయన తన స్టేటస్ మనకి ఇచ్చాడో ఆ స్టేటస్ని మనం మెయింటైన్ చేస్తేనే, నా బండికి నేను మెయింటైన్ చేస్తేనే అది నాకు మోస్తా ఉంది, లేకుంటే పక్కన పడుకుని నువ్వు నడిచిపో అంటది ఆమె. దేవుడిచ్చినటువంటి ఆ పరిపూర్ణమైన అనాది కాలంలో ఆయన నిన్ను కనుగొన్నాడు. ఎలా? తన రక్తము ద్వారా నిన్ను కొన్నాడు, తన రక్తం ద్వారా నిన్ను పవిత్రపరచడం. చదువుకున్నాం ఆరాధన పాఠ్య భాగంలో, అవునా లేదా? చదువుకున్నామా? చదువుకున్నాం. అక్కడ నిన్ను ఎలా మార్చాడంటే పరిశుద్ధంగా మార్చాడు, ఆయన పవిత్రంగా మార్చాడు, విమోచించాడు. ఎందుకు? ఆయన్ని మహిమ చెల్లించడానికి. ఎలాంటి వాళ్ళు యోగ్యులంటే పరిశుద్ధమైనటువంటి వాళ్ళు దేవుని యొక్క నామాన్ని ఆరాధన చేయడానికి యోగ్యులు. కనుక ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ పవిత్రుడైన దేవుడు సింహాసనసీనుడై ఉన్నాడు. ఆయన వికసిస్తూ ఉన్నాడు. ఆయనలాగే మనం కూడాను అక్కడ మరి వికసించేటటువంటి స్వభావంలో మనం ఉండాలి అని దాని యొక్క అర్థం. లేకున్నట్లయితే
అక్కడ మనము ప్రవేశించలేము, ఆయన్ని మనం ఆరాధన చేయడానికి యోగ్యులము కాము. కనుక అక్కడ విషయాలంతా కూడా మనం అర్థం కావాలంటే దేవుని యొక్క ఆత్మచేతను నింపబడి, ఆ నింపబడినటువంటి ఆత్మ ద్వారా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన సింహాసనమందు మనమందరం కూడాను మరి ఒదిగిపోయి ఆయన్ని ఆరాధన చేసే క్రమంలో ఆ యొక్క యోగ్యత మనం సంతరించుకోవాల్సిన అవసరత ఉంది అని తన స్వారూప్యము మనకు తెలియజేస్తా ఉంది. అలా మారడానికి సిద్ధమా? ఆయన ఎలా ఉన్నాడో నీవు అలా మారిపోవాలని దాని అర్థం. ఆయన ఎలా ఉన్నాడో నీవు కూడాను ఆ స్వభావంలో ఆల్రెడీ ఉన్నావు. దాన్ని మెయింటెనెన్స్ ఇక్కడ చేయాలి, ఈ లోకం విడిచిపెట్టి మనం వెళ్ళేంత వరకు. ఈ సింహాసనం ఇంకా దేవుని యొక్క స్వచ్ఛత, ఆయన వికాసంకి అది ముంగుర్తుగా ఉంది. తర్వాత సింహాసనం దేనికి ఆ చిహ్నము అంటే అధికారానికి చిహ్నం. ఏమండి? అధికారానికి చిహ్నం. సింహాసనము సార్వభౌమత్వానికి చిహ్నం. ఆయన సర్వాధికారి అని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 8వ వచనంలో చదువుతాం. ఆయన అల్ఫా, ఆయన ఒమేగా, ఆయన ఆది, ఆయన అంతం అని అక్కడ రాయబడింది. ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సింహాసనసీనుడైనటువంటి వాడు అక్కడ పరిశుద్ధుడుగా ఉన్నాడు, వికసిస్తా ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే అధికారం కలిగినటువంటి వాడు, అధికారం గల దేవుడు, సర్వాధికారాలు కలిగిన దేవుడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఏం సెలవిస్తుంది అంటే ఆయన అన్ని కూడా ఆయన సృజించాడు. సర్వాధికారి అన్నటువంటి భావన కూడా అక్కడ వచ్చేసింది. ఆయన తనకు తానుగా ఉన్నవాడన్న భావన కూడా అక్కడ వచ్చేసింది. ఆయన స్వయంభవుడు అన్నటువంటి భావన కూడా అక్కడ వచ్చేసింది. అన్ని నామముల కంటే పై నామం కలిగిన వాడు అన్న భావన కూడా అందులో వచ్చేసింది. సర్వస్వాన్ని ఆయన సృజించిన దేవుడు అని అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. సర్వాధికారాలు కలిగిన దేవుడు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదామా? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మన ప్రభు గొప్పవారండి. ఆయన సర్వాధికారి, ఆయన సింహాసనసీనుడై ఉన్నాడు. ఆయన్ని సేవించడానికి నీకు సంఘానికి పిలిచాడు. ఆయన్ని సేవించడానికి పరలోకానికి ఎక్కి రమ్ము. రేప్చర్లో ఎత్తబడబోతున్నాము. 2వ రాకడలో మనం పరలోక రాజ్యంలో నివసించబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ఆకలి లేదు, దప్పిక లేదు, కొలెస్ట్రాల్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, కిడ్నీ పోయిందని బాధ లేదు, హార్ట్ సరిగ్గా 70-80 కొట్టుకోవాలి, కానీ నాది ఇక్కడ 60 కొట్టుకుంది, 50. అక్కడ అది కూడా అవసరం లేదు. ఏ వ్యాధులు లేదు, ఏ ఉపద్రవం లేదు, ఏ బాధ లేదు. సిద్ధమా? అలాంటి మహిమాన్వితమైన నగరంలో నివసించడానికి దేవుడు అనాది కాల సంకల్పంలో ఈ జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు నిన్ను సృజించాడు. అక్కడ నువ్వు భాగస్థులుగా చేశాడు. అక్కడ నువ్వు ఎలా ఉంటావంటే దేవుని స్వభావంతో దేవదూతల్లాగా మెరిసిపోతా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధమయ్యారా? సిద్ధమైనారా సంఘమా? సిద్ధమవుతున్నారా? సిద్ధమైపో ఉన్నాం మనం. ఆ సిద్ధపాటు దేవుడు అనుగ్రహించాడు. దాన్ని మనము ఆ కన్సిస్టెన్సీని, ఆ లెవెల్ని మనం కొనసాగించాలా. ఎవరో ఏమో అన్నారని, ఏదో ఒకటి అన్నారని, లేకుంటే ఏదో ఆ కుటుంబం జరిగిందని మనము ఇలాగ కృంగిపోవాల్సిన పని లేదు. దేవుడు నిన్ను పోషించేవాడు, నడిపించేవాడు, ప్రేమించేవాడు. నా సాక్ష్యం మీరు విన్నారు కదా. అందరి జీవితాలు అంతే. కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, ఉపద్రవాలు ఇవన్నీ కూడాను మానవ జాతికి చుట్టుముట్టి వెంటాడుతూ ఉంటాయి. కానీ నువ్వు కొనసాగించాలి. జీవితం అంటే ఏంటి మరి? ఈ భూమి యొక్క జీవితం అంటే కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, సుఖము, సంతోషం, ఈ 2 కలగలిపే జీవితం. ఈ జీవితం వేరు. పరలోక జీవితానికి నువ్వు వెళ్ళాలంటే ఈ యొక్క ఐహిక విచారం అంతా ఇక్కడే నువ్వు దానికి నిపాతం చేయాలి, పాతరేసేయాలి, సమాధి చేసేయాలి. నీ దరిదాపుల్లోకి రావడానికి వీలు లేకుండా నువ్వు చూసుకోవాలి. అక్కడ మనం ఎలా ఉంటామంటే దేవుని దూతల్లాగా మెరిసిపోతాం. దేవుని యొక్క స్వభావంతో దేవుడు అలా ఉన్నాడు. ఆయన అలా ఉన్నాడు. అక్కడ నీకు కూడాను అలాంటి జీవితమే ఇచ్చాడు. ఈ జీవితం కావాలంటే కనుక నువ్వు ఇక్కడే దాన్ని అంతా కూడాను తొలగించుకోవాలి. ఆ రూపులోకి నువ్వు మారడానికి ఇక్కడ ఉన్నటువంటి ఐహిక విచారం నిన్ను పట్టి వెంటడానికి వీల్లేదు. దాన్ని నువ్వు అక్కడ తొక్కేసేయాలి. దాన్ని నువ్వు పక్కన పెట్టగలగాలి. అది నీకు జయించడానికి వీల్లేదు. నువ్వు దాన్ని జయించాలి. నువ్వు దాన్ని జయించాలి. కనుక సంఘమా, అది ఏదైనా లోపం కావచ్చు, ఏదైనా లోపం, బలహీనమైన స్వభావం అందరికీ ఉంటుంది. అది నిన్ను వెంటాడుతున్నప్పుడు, నువ్వు వాక్యం వింటున్నప్పుడు నువ్వు అలా రూపాంతరంలోకి వచ్చేసేయాలి. వచ్చిన తర్వాత మళ్ళీ కుక్కర్ తోకర వంకర వారి మళ్ళీ అవ్వకూడదు. మనం అందులో స్టెయిన్ అయిపోవాలి, స్టేబుల్ అయిపోవాలి, నిల్చొనిపోవాలి. అబ్రాహాము దేవుడు తనకు దర్శించడానికి వస్తే దేవుని దగ్గర స్థిరముగా ఉన్నాడు.
16వ కీర్తనలో కూడా దావీదు స్థిరముగా ఉన్నాడు. మోసే పిలిచిన తర్వాత చాలా దృఢంగా తయారైపోయాడు. ఆయన ప్రజల్ని నడిపించే శక్తి సామర్థ్యం వచ్చేసింది. ఎలీసా అక్కడే విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. యేసు ప్రభు కూడాను శిష్యులకు, మీరు నన్ను వెంబడించండి, మీకు నేను ఏం చేస్తానంటే మనుషులు పట్టు జాలలుగా చేస్తానంటే వలలు ఇవన్నీ అక్కడ పడేసి దేవుని వెంబడించారు. నీవు నేను ప్రభువును అలా వెంబడించగలం. ఈ లోకంలో మనం ఉన్నామంటే మితంగా ఈ లోకాన్ని మనం అనుభవించాలి. మితం అంటే కొద్దిగా మితముగా అనుభవించాలి. మితంగా తిన్నామా లేదా? పౌలు గారు అంటారు, నేను ప్రభు కొరకే జీవిస్తున్నానని. మనం బ్రతికేది ప్రభువు కొరకు బ్రతకాలి అని ఆయన ఉద్దేశం. కనుక మితంగా ఈ లోకాన్ని నువ్వు అనుభవించినట్లయితే మరి హద్దు లేకపోయినటువంటి పరలోక ఆశీర్వాదాలు నీ సొంతం, నీ సొత్తు అవుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు వారు పరలోకమందు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన ఏ పాపము లేనట్లుగా ఆయన తనకు తాను ఛాలెంజ్ చేశాడు లోకం పైన. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తాం. సో అక్కడ ప్రభువారు పరిసయ్యులను, సద్దుకాయులను అందరినీ ఆయన చూస్తూ, నాలో ఏదైనా తప్పు ఉన్నట్లయితే, నీలో తప్పు ఉందని, ఫలాంది నీలో తప్పు ఉందని ఎవరైనా చెప్పగలుగుతారా? నేరం మోపగలుగుతారా అంటే ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. ఇప్పటి వరకు చాలా మంది యేసు ప్రభు పైన మరి బురద జల్లుతూనే ఉంటారు. ఆయన ఇలాగా మన దేశం వచ్చేసాడు, ఇక హిమాలయాలకు వచ్చేసారు, అక్కడ ఇంకొక భార్యను పెళ్లి చేసుకున్నాడు, ఏదో అని యేసు అనే పేరుతో చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. చరిత్ర చెప్తా ఉంది. అందులో ఏ యేసు? మన యేసు ప్రభు అయితే మాత్రము ఆయన యెరూషలేం చుట్టూ మాత్రం ఆయన తిరిగి సర్వలోకానికి రక్షణ సువార్త ప్రకటించి ఆయన లాంటి దేవుడు లేడు అని ఆయన నిరూపించబడ్డాడు. ఆయన అందుకే కదా ఈరోజు మళ్ళీ నేను ఆ చైనా ప్రస్తావన చేస్తా ఉన్నాను. చైనాలో బైబిల్ చదువుతున్నారట చాలా ఎక్కువగా, చాలా ఫాస్ట్ గ్రోత్ ఉందట. క్రైస్తవ్యము చాలా ఎక్కువగా అక్కడ గ్రోత్ అవుతున్నారట. నేను చెప్పడం కాదు, నాకెలా తెలుస్తుంది? నేను కూడాను ఆ గూగుల్లో లేకుంటే ఇంకేదో అడుగుతూ ఉంటాను. నేను కూడాను ఇప్పుడు గ్రంథాలు అవి ఏం చెప్పట్లేదు, కానీ వార్తల్లో మనం చూసి తెలుసుకుంటూ ఉంటాం. కనుక సంఘమా, ప్రపంచం యొక్క పరిస్థితులు చాలా దేశాలు గణనీయంగా యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నాయి. భారతదేశం అయితే వెనుకబాటు కలిగి ఉన్నారు. ఒక మనిషి నీతి, సత్యం, ధర్మం, నిజాయితీ, మరి సత్ప్రవర్తన కలిగినటువంటి వారై, అబద్ధాలు లేకున్నటువంటి వారై, అక్రమము దురాక్రమం లేనటువంటి వారై ఉండాలి అని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ రోజు మనం ధ్యానం చేద్దాం. వారు మాత్రమే పరలోకంలో ప్రవేశించగలుగుతారు, వారు మాత్రమే చర్చి ప్రాంగణంలో ఉండగలుగుతారు అని ఈ వాక్యం మనకి ఈరోజు తెల్లని చేస్తా ఉంది. హల్లెలూయా. 4వ వచనం. ఈ ఇంద్రధనస్సు నోవాహు కాలంలో నోవాహుతో చెప్పాడు, నీతో నేను ఒక నిబంధన చేస్తా ఉన్నాను. ఆ సమయంలో అది కనిపించింది. నిబంధనకు గుర్తు అది. పరలోక రాజ్యంలో నీవు నేను మనం ఉండడానికి ఈ నిబంధన అక్కడ కూడా కనిపిస్తా ఉంది. 24 పెద్దలు ఉన్నారు అక్కడ. వాళ్ళు తెల్లటి వస్త్రాలు, ధవళ వస్త్రాలు వేస్తున్నారు. వాళ్ళు 24 ఎవరు? 12 మంది గోత్రకర్తలు. యాకోబు యొక్క సంతానం ఉన్నారు కదా, 12 మంది. మిగతా 12 మంది పిలువబడినటువంటి 12 మంది శిష్యులు, మొత్తం 24 అయ్యారు. వారిని దేవుడు అక్కడ చూపించినట్లుగా ఈ లేఖన వచనాలు మనకు తెలియజేస్తున్నట్లుగా మరి ఈ 24లో ప్రపంచమంతా ఇమిడి ఉంది. నమ్ముతారా మీరు? ప్రపంచమంతా ఇమిడి ఉంది. వీళ్ళందరూ కూడాను ఎందుకు ఈ 24 యొక్క గోత్రంలో వీళ్ళందరూ కూడా ఉన్నారు? వీళ్ళందరూ కూడాను ఏర్పాటు చేయబడినటువంటి అనాది కాలంలో ఏర్పాటు చేయబడిన వారందరూ కూడా దేవుని రాజ్యంలోకి వస్తారు. వారందరూ కూడాను యేసు ప్రభు యొక్క ముంగిట ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ప్రభు ముందు సింహాసనసీనుడైనటువంటి ఆయన ముందు వీళ్ళందరూ కూడాను 24 ఉన్నారు. ఈ 24కు సంబంధించినటువంటి ప్రపంచ ప్రజలందరూ కూడా దేవుని యొక్క ముందు సాష్టాంగపడి ఆయనకి ఆరాధన చేస్తారు. హల్లెలూయా. మనం ఒక వచనం చదువుదాము. రోమా పత్రిక 14వ అధ్యాయము 11వ వచనం. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు ఆమె చాలు. లోకంలో ఉన్నటువంటి ప్రతి మోకాలు యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని ఆయన ఆరాధన చేసే దినం రాబోతుంది. హల్లెలూయా. ఇది నేను నీవు చెప్పిన మాటలు కావివి. దేవుడే ముందే వాగ్దానం చేశాడు. ఆయన ముందే వాగ్దానం చేసి, ఈవెన్ మనం అనుకుందాం రష్యా కూడా యేసు ప్రభును ఫాలోఅప్ చేస్తూ ఉంది, కాదంటారా? కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా, చైనా యేసు ప్రభును వెంబడిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఇంకొక విషయం, ఈవెన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి జనాభా భారతదేశంలో లేరట క్రైస్తవులు. పాకిస్తాన్లో వాళ్ళు ఎగ్దము మతోన్మాదులు వాళ్ళు. అలాంటి వాళ్ళు సైతం ఇప్పుడు పాకిస్తాన్ కూడాను యేసు ప్రభు తట్టు తిరుగున్నారు. ఆ రోబో చెప్తే చాలా పర్ఫెక్ట్గా చెప్పేస్తుంది. ఎందుకంటే మనకు ఒకటే నాలెడ్జ్ ఉంటుంది, మనం చదువుకున్నటువంటి అదే నాలెడ్జ్ ఉంటుంది, కానీ దానికి ప్రపంచ నాలెడ్జ్ ఉంది. దానికి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 18వ వచనంలో మనుష్యుని యొక్క జ్ఞానం చేత తయారు చేయబడిన ప్రతిమ అని వర్ణన ఉంది. రేపు పొద్దున్న మనల్ని శాసించేది, ఒకటే అధికారం తీసుకొచ్చేది, ఒకటే ప్రభుత్వం తీసుకొచ్చేది, అందరినీ కూడాను మనము సంఘము ర్యాప్చర్ అయిన తర్వాత
మన మేఘం మీదకి వెళ్ళిన తర్వాత ఈ లోకానికి శాసించబోయేది అతనే, ఆ ప్రతిమయే. కనుక అతనిలో జ్ఞానం ఉంది. అతను చెప్పే జ్ఞానం చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది. దాన్ని అనుసరిద్దామా? అది లోక జ్ఞానం. కానీ మనకు పరలోక జ్ఞానం ఇచ్చేవాడు మన ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. కనుక సంఘమా, మనం జ్ఞాపం చేసుకుందాము. ఈ సందర్భంలో 24 పెద్దలు, వీళ్ళందరూ కూడాను 12 మంది గోత్రకర్తలు, వారికి ఒక వంశ గోత్రం ఉంది. మీరు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చిట్ట చివరి వరకు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ ప్రతి వంశం కూడాను అక్కడ రాయబడింది. భూమి మీద ఏర్పాటు చేయబడినటువంటి గోత్రకర్తలందరూ కూడాను, ఆ వంశం వారందరూ కూడా అక్కడ ఉన్నట్లుగా అక్కడ రాయబడింది. కనుక ఏర్పాటు చేయబడిన ప్రతి వారు కూడా అక్కడ రాబోతున్నారు, దేవుని ముందర రాబోతున్నారు. తర్వాత 12 మంది ఏర్పాటు చేయబడిన శిష్యులు, మొత్తం 24. ఈ 24 యొక్క సంపాదనయే ఈ లోకమంతా. జాతి, కులం, మతం ఇదంతా మనం పెట్టుకున్నది. కానీ దేవుడు సృష్టించాడు ఆడ మగ 2 జాతులే, ఇంకో జాతి లేదు. కనుక అందరూ కూడా దేవుని యొక్క కలుషాలను సృజించబడిన వారు. సో వీళ్ళందరూ కూడా దేవుని దగ్గర రావాల్సిందే. ఆ టైం వస్తుంది. ఆ టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా అక్కడ రావాల్సిందే. నేను రాను, నువ్వు ఎంత చెప్పినా కుదరదు, నువ్వు వచ్చేస్తావు ఆటోమేటిక్. దేవుడు నడిపిస్తాడు, నిన్ను నడిపించేవాడు దేవుడు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఉంది, ఆయన ప్రమాణం చేశాడు, ఆయన నిన్ను రక్షించాలని, తన రాజ్యంలో ఉంచాలని, చిరకాలం జీవించే పరలోక జీవితం నీకు ఇవ్వాలి అని దేవుని యొక్క సంకల్పం అయి ఉంది. హల్లెలూయా. కనుక సంఘమా, మనం జ్ఞాపం చేసుకుందాము, దేవుని యొక్క పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి గ్రంథంలో యొక్క సారాంశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను, ఈవెన్ అన్యులు కూడా, జెంటల్స్ అని కొత్త నిబంధనలు చేర్చబడింది. అంటే అన్యులు అని దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నారు. ఆ ఏర్పాటు యొక్క ప్రకారంగా వాళ్ళు కూడా దేవుని యొక్క సన్నిధికి వస్తారు. కనుక ఈ 24 యొక్క సంఖ్య యొక్క విస్తరణ లోకమంతా కూడా కలిసినటువంటి ఒక సమ్మేళితమైనటువంటి సంఖ్య. కనుక ఈ లోక ప్రజలందరూ కూడా దేవుని యొక్క ముందర వంగి ఆయన్ని ఆరాధన చేసే రోజు రాబోతుంది. ఆ రోజు మొదలైంది, ప్రపంచంలో అంతా కూడాను కొనసాగుతూ ఉంది. ఆ భాగంలో నీవు నేను మనం ఉన్నాం కాబట్టి మనమందరం కూడా ధన్యులం. 24 యొక్క జాబితాలో సర్వలోక ప్రపంచ ప్రజలందరూ కూడా ఉన్నారు. హల్లెలూయా. అందులో బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణులు మరి మాలోలు ఉన్నారు, మాదిగోలు ఉన్నారు, ఇంకా జగ్గిలోలు ఉన్నారు, తర్వాత రెల్లోలు ఉన్నారు, ఆ తర్వాత వైశ్యులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ పేర్లు పెట్టింది ఎవరు? యేసు ప్రభువా. నీ కులాన్ని బట్టి నీకు పేర్లు పెట్టారు మన పెద్దోళ్ళు, ఏదో అయిపోయింది. కానీ దేవుడు మాత్రం ఏం పేరు పెట్టాడంటే, నువ్వు మగ, నువ్వు ఆడ, 2 జాతులు, ఇంకో ఆప్షనే లేదు అక్కడ. గనుక వీళ్ళందరూ కూడాను అతి త్వరలో దేవుని యొక్క ముందుకు రాబోతున్నారు, దేవునికి సాష్టాంగపడి ఆరాధన చేయడానికి రాబోతున్నారు. అలాంటి గొప్ప భాగ్యం వారందరికంటే ముందుగా నీకు నాకు మనందరికీ దేవుడు ప్రసాదించాడు. కనుక మనము రేప్చర్ అయ్యేటటువంటి దినాల్లో మనం ఉన్నాం. 3 అధ్యాయాల్లో చెప్పబడింది ఏమంటే, నీ పాత స్వభావం అంతా మాని నువ్వు పరిశుద్ధుడు అయిపోయి నువ్వు నా దగ్గరకు వచ్చేసేయాలి, నువ్వు రా అని దేవుడు పిలిచాడు. రేప్చర్, నువ్వు ఎత్తబడేటటువంటి గుంపులో ఉన్నావు అని ఆ భావన తెలియజేస్తా ఉంది. కనుక మనమందరికీ దేవుడు ఆ గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఎత్తబడే గుంపులో మనం ఉన్నాం గనుక, దేవుని రాజ్యంలో మనం ఉన్నాం గనుక, ఈ కన్సిస్టెంట్ లెవెల్ అంటే ఏదైతే మనం ఈ పరిశుద్ధత, ఈ నీతి, రక్షించబడినటువంటి ఈ విధానం అంతా కొనసాగించేటటువంటి కృప కలగాలని మనము నిశ్చయం చేసుకుందాము, తీర్మానం చేసుకుందాము. దాన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆయన మేఘారుడై అక్కడ వచ్చినప్పుడు అమాంతంగా మనము ఎత్తబడతాం. అలాంటి మహాకృప ఈ వర్తమానం విన్నటువంటి మనందరికీ దేవుడు సమృద్ధిగా పరిశుద్ధాలంకృతులుగా చేసి ఎత్తబడేటటువంటి ఆ శక్తి సామర్థ్యం మనందరికీ యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. పొందుకుని అనుభవించే కృప కలుగును గాక.